ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. డాక్టర్ వేదవ్యాస గారు అందించినటువంటి గ్రంథం సంబల ప్రభు అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా 11వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. స్ఫటిక శ్రీచక్ర దేవాలయం. అది ఒక పెద్ద గుడారం. దళసరి కేన్వాస్ గుడ్డతో రంగురంగుల డిజైన్ కనిపించేలా అల్లినటువంటి డేరా గుడ్డతో సంధ్య వెలుగులో కాగడాలు బంగారు కాంతితో మెరుస్తున్నాయి. ఈదురుగాలి రివ్వున తుఫాను శబ్దంతో హిమాలయ పర్వతాల మంచు శిఖరాల చలిని మూటకట్టుకొని జివ్వున నరాలు పీకేసేలాగా విసురుగా లోయవైపు వీస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా తుఫాను గాలిలా వీచే ఆ సుడిగాలికి కొండచర్య పక్కగా బిగించినటువంటి ఆ టెంట్ ఒక పేరాచుట్లా ఎగిరిపోయేలా కనిపిస్తుంది. ఏ క్షణంలోనైనా సరే లోపల ఏదో మీటింగు లాంటిది నడుస్తున్నది. ఎత్తు తక్కువగా ఉన్న ఓ పొట్టి బల్లపైన వెడల్పాటి మ్యాప్ వంటిది పరిచి ఉన్నది. ఆ టేబుల్ చుట్టూ కూడా 4 వైపులా హిమాలయ పర్వతాల్లోని పహడీలు, కొండజాతి గిరిజనులు ధరించేటువంటి పొట్లం లాంటి టోపీలు ధరించి చర్మం లాంటి దళసరి కేన్వాస్ గుడ్డతో చేసినటువంటి పొడుగాటి బురకాలు వేసుకొని దాదాపు 8-9 మంది నిలబడి ఉన్నారు. వాళ్ళ పోలికలు గుర్తుపట్టడానికే వీలు లేకుండా టోపీలు కిందకి మొహం మీదకు లాగబడి ఉన్నాయి. టేబుల్ మధ్యలో ఒక కొబ్బరి పెంకుతో చేసినటువంటి చిప్పలో కరిగిపోతున్న మైనం పేరుకొని వెలుగుతున్నది. ఒక లావా లాంటి కొవ్వొత్తి గాలికి రెపరెపలాడుతూ గుడారం 4 వైపులా టిబెట్ లామాలు తయారు చేసే కస్తూరి, జవ్వాది అగరవత్తులు అడుగున్నర పొడుగుని దట్టమైన పొగ చిమ్ముతూ అడుగున్నర పొడుగువేవి దట్టమైన పొగ చిమ్ముతూ గుడారం అంతటా కూడా పరిమళాలు చిమ్ముతూ ఉన్నాయి. అంతలో ఆజానుబాహువైనటువంటి ఒక వ్యక్తి పొడుగాటి మీసాలు, గడ్డం చివర కొద్దిపాటి వెంట్రుకలు, పెరిగిన పిల్లిగడ్డంతో గాజు గోళీల వంటి కళ్ళు తలుక్కున మెరుస్తుంటే టేబుల్ మీద మార్గదర్శి పటాన్ని చూస్తూ అన్నాడు, మనం ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరానికి దక్షిణ లోయ పాదపీఠం మొదట్లో ఉన్నాం. ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలో కల్లా ఎత్తైన పర్వతం అని మీకు అందరికీ తెలుసు. 29,000 అడుగులు పైగా ఉంటుంది కదూ అని చెప్పేసి అడుగుతాడు. ఎవరెస్ట్ ఎత్తు 29,000 అడుగుల కంటే పొడవు కదా అంటూ మధ్యలో ఎవరో అడ్డు తగులుతూ ప్రశ్నించాడు. తన తెలివితేటలు ప్రదర్శించటానికి అన్నట్లు. మిగతా వాళ్ళు కొంచెం విసుగ్గా ఆయన మీద కలిగిన చికాకుతో మీరు కాస్త నిదానించండి, మన లీడర్ చెప్పే మాటలు విందామన్నారు. దాంతో ఆ ఆజానుబాహువైనటువంటి వ్యక్తి టేబుల్ మీద పరిచి ఉన్న విశాలమైన మ్యాప్ కేసి చూస్తూ తన చూపుడు వేలుతో ఒక చోట చూపించి, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అంటే హిమాలయ శిఖరానికి దక్షిణ ముఖంగా 25,000 అడుగుల ఎత్తు ఎగుడుగా ఉన్న విశాలమైన లోయ మన ముందు ఉన్నది. దానిని దాటి అవతలికి వెళ్ళాలి అంటే ఇటు నుండి కష్టపడి 1000 అడుగుల మందం పేరుకుపోయిన మంచు జలపాతంలోంచి నడిచి ఆ పైన గడ్డ కట్టేసినటువంటి గంగానది పైన ప్రయాణించి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవాలి. లేదా కుడివైపున తూర్పుగా ప్రవహించే గంగోత్రి ప్రవాహం దాటి ప్రదక్షిణంగా హిమాలయ పర్వత పంక్తి భుజములపై నుండి అవతలికి దాటి ఎవరెస్టుకు ఉత్తరంగా ప్రయాణించాలి. రెండూ కష్టంతో కూడిన ప్రయాణమే. ఒకటి దూరము, ఇంకొకటి నడవలసిన దూరము తక్కువైనా సరే ప్రతి 100 అడుగులకు 5,000 అడుగుల ఎత్తు ఎక్కుతూ వెళ్ళాలి. ప్రతి అడుగు కూడా ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉండేంత ఎత్తు ఎక్కాలి. మన సామాను బరువు అంతటినీ మోస్తూ శ్రమపడాలి. ఇందులో ఏది సుఖం, ఏది సులభం అన్నదే మన ముందర ఉన్నటువంటి సమస్య. ఇందులో మీ అందరి అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పాలి. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలా సాగుతుంది ఆ టెంట్లోని సాహస యాత్రికుల చర్చ. ఆ చర్చలో పాల్గొనకుండా గుడారం బయట ముదురు నీలం రంగు కీనీడలో బోలించినటువంటి ఓ పీపా మీద కూర్చొని పొడుగాటి పైపుతో పొగ పీలుస్తూ రైలు ఇంజిన్లాగా గుప్ గుప్మని పొగ త్రాగుతున్నాడు చార్లెస్ బెల్. ఆయనకి ఏమీ పట్టనట్లేదు. ఆ గుడారాలలో వాళ్ళ చర్చలు ఇలా 1-2 గంటలు సాగింది. వేరే చిన్న చిన్న టెంట్లలో కొండజాతి శేర్ప వంటవాళ్ళు గాడి పొయ్యిలు తవ్వి దొంగలతో నెగడు వేసి వంటలు చేస్తున్నారు.
వణికించే చలిలో వెచ్చటి మంట సెగ తగులుతూ ఉంటే ఆనందిస్తూ పొగ పీలుస్తున్నాడు ఆ వ్యక్తి. ఇంతలోకే భోజనాలకు వేలైందని పిలిపొచ్చింది. హడావడిగా బల్లలు శుభ్రం చేసేశారు. బిలబిలమంటూ అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ నిలబడి ప్లేట్లో ఉడుకుతున్న పులుసును జుర్రుకుంటూ చేతికంటిన పులుసును చప్పరిస్తూ రుచిని ఆస్వాదిస్తున్నారు వాళ్ళంతా. మీరెక్కడికి వెళ్ళారు? ఇప్పటిదాకా మీరు కనిపించలేదే? అయ్యో, మన బృందంలో అందరము ఈ సాహసయాత్రలోని చర్చ తర్వాత మజిలీ గురించి ప్రోగ్రాం వేస్తుంటే అంటూ అసలు కథానాయకులు మీరు రాలేదేమిటి అనేసి ఈయన అడుగుతూ ఉంటారు అందరూ. అంటుండగా గుడారాల వెనక నుంచి ఓ బోర్లించిన పీపా మీద నుంచి లేచి తన పైపు నుండి పొగ వదులుతూ వచ్చాడు చార్లెస్ బెల్ మహాశయుడు. ఆయన్ని చూసి అందరూ విస్తుపోయారు. ఆశ్చర్యంగా ప్రశ్నించారు. ఇప్పటిదాకా వేడివేడిగా జరిగిన చర్చలో ఈ సాహసయాత్ర కథానాయకుడు, అపరాధ పరిశోధకుడు చార్లెస్ బెల్ మహాశయుడు పాల్గొనకపోవడం వారికి వింతగా తోచింది. దానికతడు తాఫీగా డైనింగ్ టేబుల్ మీద తన ప్లేట్లోని వేడి పులుసును చప్పరిస్తూ ఇలా అన్నాడు. మీరు మాట్లాడుతున్నదంతా నాకు బయటికి వినిపిస్తూనే ఉన్నది. నేను ఈ టెంట్ వెనకాతలే కూర్చొని ఉన్నాను. చీకట్లోన, పైగా ఈదురుగాలి, చలి అంటూ అందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. కాదు, ఇక్కడికన్నా బయట చాలా వెచ్చగా ఉన్నది నేను కూర్చున్న చోట అంటాడు చార్లెస్ బెల్. అదేలాగా అని అడుగుతారు వాళ్ళు. బయట వంటలు చేస్తున్న వాళ్ళు 2 గాడి పొయ్యిల మధ్యన వేడి సెగలు వెచ్చగా తగులుతూ ఉంటే హాయిగా నా వైపు పొగ పీలుస్తూ మీ చర్చలు వింటున్నాను. నా పనే మేలు కదా అన్నాడు చిలిపిగా నవ్వుతూ. దాంతో ఆశ్చర్యపోయిన మిత్రబృందం ఒక్కసారిగా తల ఎత్తి చూసి, మరి మన చర్చలలో మీ సలహా ఏమిటి? రేపటి నుంచి వారం రోజులు నడవలసిన మనం ఎదురుగా వెళ్ళి ఎవరెస్ట్ శిఖరాన్ని దాటాలా, లేక కుడివైపు నుంచి తూర్పుగా వెళ్ళి హిమాలయాల భుజం మీదుగా దాటి ఎవరెస్టుకు ఉత్తరంగా ప్రయాణించి ఈశాన్యంగా మళ్ళీ ప్రయాణించేయాలా? అందరూ ఆతృతగా చార్లెస్ బెల్ మహాశయుడు ప్లాన్ ఏమిటని ఆసక్తిగా వింటున్నారు. ఆయన తన ప్లేట్లోని భోజనం వేడివేడిగా ఉండగానే తాపీగా చప్పరిస్తూ తినడం పూర్తి చేసి ప్లేట్లోకి స్పూన్ను ముందుకు తోసేస్తూ పక్కనే ఉన్న చేతిగుడ్డతో చేతులు మూతి తుడుచుకొని తాపీగా తన భోజనం పూర్తి చేశాడు. పొడుగ్గా ఊపిరి తీసుకొని ఒక సన్నని పుల్లతో తన పైపులోకి పొడుస్తూ బోర్లించి టేబుల్ మీద కొట్టి అలా పైపులోని బూడిద ఖాళీ చేస్తూ ఆ తర్వాత మళ్ళీ పైపుని నింపుకొని పీలుస్తూ నిదానంగా చుట్టూ ఉన్న వారి వంక చూశాడు. ఏమిటిలా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని ఉన్నారు? మన ఎదుట ఉన్నది అతి కష్టతరమైన 7 రోజుల సాహసయాత్ర విఫలం కావడమో లేక గమ్యానికి చేరుకోవడమో అన్నది మన ప్రోగ్రాం మీద ఆధారపడి ఉన్నది. అది ఏం చెప్తున్నారు? ఏమిటిలాగా మీరు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని ఉన్నారు? మన ఎదుట ఉన్నది అతి కష్టతరమైన 7 రోజుల సాహసయాత్ర, అది విఫలం కావడమో లేక గమ్యానికి చేరుకోవడమో అన్నది మన ప్రోగ్రాం మీదే ఆధారపడి ఉన్నది అనేసి బెల్ మహాశయ అని చెప్పేసి ఆయనతో చెప్తారు మిగతా వారంతా కూడా. దీనికి అతడు తను కూర్చొని ఉన్న బోర్లుంచిన పీపాని వెనక్కి తన్నేస్తూ మోకాళ్ళ మీద కూలబడి మోకాళ్ళు నేలకు ఆనించి కూర్చొని చేతిలోని పొడవాటి చాకుతో మెట్టి నేలపైన ఓ యంత్రంలాగా కొన్ని గీతలు గీశాడు. అందరి కళ్ళు ఆసక్తిగా అటువైపే ఉన్నాయి. చకచక నిలువుగా త్రిభుజాలు 4 గీసి వాటికి జతగా వాటిపైగా బోర్లించిన త్రిభుజాలు 3 అలాగే నేలపై గీశాడు. ఇవేమిటో తెలుసా అన్నాడు తలపైకెత్తి తన చుట్టూ నిలబడి ఉన్నటువంటి సాహస బృందాన్ని చూస్తూ. అది శ్రీచక్రం కదా? అందరూ ముక్తకంఠంతో కోరసులాగా పల్లవితో అరిచారు. కాదు, మీరంతా అక్కడే పప్పులో కాలేశారు. ఇది మీ పూజారులు గుడిలో పూజలు రాగిరేఖ మీద గీసినటువంటి త్రిభుజాలు వేసినటువంటి శ్రీచక్ర యంత్రం చిత్రం ఇది అని కదూ మీరు అనుకున్నది అని చెప్తాడు అతను. కాదా మరి అనేసి ఇంకేమంటారు మీరు అని చెప్పి అడుగుతారు మిగతా వారంతా కూడా. తాపీగా లేచి నిలబడి చేతిలోని పైపుతో ఎవరెస్ట్కి వాయవ్య దిశగా చూపిస్తూ సరిగ్గా ఆది దిక్కుగా 60 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి స్ఫటిక పర్వతం గురించి మీకెవరికైనా తెలుసా అని అడుగుతాడు చార్లెస్ బెల్. స్ఫటిక పర్వతమా? ఈ చుట్టూ ఉన్నవి మంచు కొండలే కదా. స్ఫటిక పర్వతం అంటారేమిటి మీరు? ఇంతగా ఉందే, మేమెక్కడ వినలేదు కూడాను అంటారు వారంతా కూడా. సరిగ్గా అదే మనకి ముఖ్యమైన రహస్య స్థావరం. పైకి మంచు శిఖరంలాగే గాజుల ఇటు నుంచి అటు కనిపించేలాగా మంచు కొండల రంగులో కలిసిపోతూనే అర్ధచంద్రాకారంగా చుట్టూ వ్యాపించి ఉన్న మంచు కొండల మధ్యగా ఉన్న దేవాలయ శిఖరం వంటి ఎత్తైన కొండ అంతా ఓ స్ఫటికంతో ఏర్పడి ఉన్నది.
అది మంచు కాదు, స్ఫటికం. అంటే యోగులు జపమాలను తయారు చేసుకునే పూసల వంటి వస్తువే స్ఫటికం. వేసవికాలం ముదురుగానే దాని చుట్టూ ఉన్న మంచు కరిగిపోయి ఈ స్ఫటిక పర్వతం బయటకు పడుతుంది. ఇది ఎండకు కరగదు. మరింత తేజస్సుతో దీపం వెలిగించినట్లు వెలుగుతూ ఒక జ్యోతిలాగా ఎండ వేడికి విపరీతంగా మరింత వేడెక్కుతుంది. మంచు పర్వతం అయితే ఇలా అవ్వదు కదా మరి అని చెప్తాడు చార్లెస్ వెల్. దీనినే టిబెట్, హిమాలయ, భూటాన్ ప్రాంతంలోని యోగులంతా కూడా సగౌరవంగా స్ఫటిక పర్వతం అని దూరం నుంచే నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. స్ఫటిక పర్వతమా అంటూ ఇంకా ఆశ్చర్యంగా విస్తుపోతున్న మిత్ర బృందం వంక చూడకుండా పైపును నేల మీదకి చూపిస్తూ అంటాడు చార్లెస్ వెల్. సరిగ్గా ఆ స్ఫటిక పర్వతం చుట్టూ ఉన్న మంచు తవ్వించేస్తే ఒక సొరంగ మార్గం నిటారుగా భూగర్భంలోకి 100 అడుగుల లోతుకి దిగుడు మెట్లు కనిపిస్తాయి. దాని ముఖద్వారం స్ఫటికం రాతి పలకతో మూసి ఉంటుంది. ఆ రాతి పలక సంవత్సరం అంతా కూడా మంచుతో కప్పబడి ఎవ్వరికీ అది అసలు ఎక్కడ ఉన్నదో కూడా అంతుబట్టదు. అది సంవత్సరంలో ఒకరోజే బయటపడుతుంది. దానికి ఖగోళం, జ్యోతిషం తెలియాలి. తెలిస్తేనే నేను చెప్పేదాని అర్థం బోధపడుతుంది. జాగ్రత్తగా వినండి. నేను చెప్పేటప్పుడు మధ్యలో అడ్డుపుల్లలు వేయకుండా వినండి. మరి సూర్యుడు మేష ప్రవేశం చేసే ఏప్రిల్ 15వ తేదీ నుండి సరిగ్గా 10 రోజులకు పరమోచ్చ డిగ్రీకి చేరతాడు. సరిగ్గా అదే రోజున పౌర్ణమి కూడా రావాలి. అలా కొన్నేళ్ళకు కానీ రాదు. అలాగా రవి మేషం 10వ డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చిన పౌర్ణమి నాడు ఎండ కిరణాలు తీక్షణంగా ఏటవాలుగా పడి ఆ స్ఫటిక పర్వతం ముఖద్వారం మీద ఉన్నటువంటి మంచు కరిగి దాని ద్వారం బయటపడుతుంది. అది యోగులకు, పరమ గురువులకు మాత్రమే తెలుసు ఈ ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ఎలా తెలుస్తుంది మరి? అడ్డుపుల్లలు వేయొద్దన్నారా అని చెప్పేసి అంటాడు. ఆ రోజు ఎలా వస్తుందని మిగతా అంతా అడిగితే అడ్డుపుల్లలు వేయొద్దన్నాను అని చెప్పేసి అంటాడు చార్లెస్ వెల్. సరే మహాశయ చెప్పండి అంటారు వాళ్ళంతా. ఇలా కొన్నేళ్లకు ఒకసారి ఏర్పడే మేషం పరమోచ్చ డిగ్రీలో సూర్యుడు ఉండగా వచ్చే పౌర్ణమి నాడు స్ఫటిక పర్వతం పునాది వద్ద ముఖద్వారం బయటపడి ఆ స్ఫటికం కొండ క్రిందన ఒక మూల లోతుగా నెట్టబడి గిర్రున ఇరుసులా తిరిగే ఓ ద్వారం తెరుచుకుంటుంది. కాగడాలతో దిగి భూగర్భంలో 100 అడుగుల దిగుడు బావిలా పోయి ప్రయాణిస్తే కుడివైపుగా ఈశాన్య వైపునకు చూస్తూ వెళ్ళే సొరంగ మార్గం కనిపిస్తుంది. దానిలోకి దిగి ప్రయాణిస్తే మీరు కోరిన ఎవరెస్ట్ శిఖరం అవతలి ప్రక్కకు 4 రోజుల్లోనే చేరుకోవచ్చు అంటాడు చార్లెస్ వెల్. అటు నుంచి మళ్ళీ ఈశాన్యం దిక్కుగా వెళితే నేను ఇక్కడ నేల మీద గీసినటువంటి మీరన్న శ్రీచక్రం అనే ఆ ప్లాన్తో ఉన్నటువంటి స్ఫటికపు ఆలయ శిఖరం వంటి గర్భాలయం మీకు కనిపిస్తుంది. దాని ఎత్తు కోణములు అతి పదునుగా చెక్కబడి ఉండి ముక్కోణపు స్ఫటిక పలకలో ఒకదానిపైన ఒకటిగా పేర్చి నిర్మాణం కాబడింది. దానిపై పడిన సూర్యకిరణాలు వెలిగితే 7 రంగుల కాంతి చిమ్ముతూ కళ్ళు మిరిముట్లు గొలిపే గుహలో చీకటిని పటాపంచులు చేస్తాయి. అప్పుడే మీకు శంబలా ప్రభుని కాలి అచ్చులు చెక్కిన శిలాపలకం వద్దకు చేరుకోవచ్చు. మనకి కావలసిన నిగూఢమైన రహస్యములు ఎన్నో దానితోనే ముడిపడి ఉన్నాయి అంటూ చార్లెస్ వెల్ గిరుక్కుని వెనక్కి తిరిగి తన గుడారంలోకి వెళ్ళి తెరవేసుకొని చక్కగా నిద్రలోకి ఉపక్రమించారు. వేరే చర్చలకు తావు లేకుండా ఇంకా అర్ధాంతరంగా అలా ముగిసినటువంటి ఆ చర్చ ఆశ్చర్యంగాను మరి ఇంకా అద్భుతంగాను విన్నవారు ఎవరి గుడారాలకు వారు చేరుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అప్పటికే చలి కోసం వేసిన నెగడు ఆరిపోయి ఎర్రటి మందారపు రంగు నిప్పు కణికలు కనకన ప్రజ్వలిస్తున్నాయి. ఇంకా తెల్లవారుజాము కావస్తున్న సూచనగా. ఇక 12వ అధ్యాయం వేట కుక్కలు. అలా 4 రోజుల పాటు సాగిన మా పర్వతారోహణ కార్యక్రమంలో ఒక మజిలీ వేయాల్సి వచ్చింది. అది ఎలా జరిగిందో తలుచుకుంటేనే మరి ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఈ మా సాహసయాత్ర బృందం దాదాపు వారం రోజులు కఠిన ప్రయాసలతో దిగుతూ ఎక్కుతూ గౌరీశంకర్ శిఖరానికి ఉత్తరంగా వెళ్ళి 10,000 అడుగులు అగాధం వంటి లోయలోకి నిటారుగా దిగాల్సి వచ్చింది. అప్పుడు కానీ తెలియలేదు మాకు ఎత్తైన పర్వతాన్ని ఎక్కడం ఎంత కష్టమో అని. దాదాపు నిటారుగా ఉన్న కొండ చర్య మించి కిందకి దిగుతూ పోవడం అంతకన్నా ఎక్కువ కష్టమని. పైనుంచి కిందకి చూస్తే ఒక అగాధంలాగా చుక్కలు కనిపించేటంత ఎత్తు నుంచి మాకు గిర్రున కళ్ళు తిరుగుతున్నాయి. అలా చూస్తూ నించుంటే తూలి కింద పడిపోయి పరిస్థితి కూడా వస్తుంది. అందుకే మేము ఆగకుండా కిందికి నడుస్తూ లోయలోకి ప్రయాణం సాగించాం.
దీంట్లో ఇంకో ఇబ్బంది కూడా మాకు ఎదురైంది. కిందకి దిగేటప్పుడు ఎవరో వెనక నుంచి మమ్మల్ని ముందుకు తోసేస్తున్నట్లుగా అప్రయత్నంగానే వేగాన్ని పుంజుకుంటుంది. క్రమంగా మనకే తెలియకుండా అలా అడుగులు వేస్తూ దిగుతూ పోతే చివరికి ఓ పరుగులాంటి నడకతో పళ్ళంలోకి తోసేస్తున్నట్లుగా తూలుతూ ముందుకు ఆపుకోలేనంత వేగాన్ని పుంజుకుంటున్నాం. దీనికి తోడు కాళ్ళ క్రింద గత రాత్రి కొత్తగా కురిసినటువంటి మంచు బరువుకు దిమ్మిస చేసినట్లుగా చదునుగా తలతలా మెరిసే నన్నటి గాజు టేబుల్లాగా మరింత జారుడుగా ఉన్నది. కాలు జారడానికి ఎంతో అనువుగా. ఇది చాలదన్నట్లుగా దీనికి తోడు కిందనే నోరు తెరుచుకొని ఉంది అగాధంలా లోయ. కాళ్ళు జారిన వారిని కబళించడానికి అన్నట్లుగా ఇక్కడ శేర్పాలు కథలు కథలుగా చెప్తూ ఉంటారు. నిజమో ఊహాగానమో తెలియదు కానీ ఇలాంటి అగాధాల్లోనూ నిటారుగా పల్లంగా కిందకు దిగే లోయల్లో గాలి పిశాచాలు ఉంటాయనిసిని, ఇంకా మబ్బుల మీద సవారీ చేసే భూతాలు, కొండ దెయ్యాలు వంటివి కూడా సంచారం చేస్తూ ఉంటాయని, మాలాగా పర్వతాలను దిగే ప్రయాణికులలో వీలుగా ఉన్నవారిని కబళించడానికి ఎదురు చూస్తూ ఉంటాయనేసి చెప్తూ ఉంటారంట అక్కడ. ఇది విన్నది కథలాగే ఉన్నా అనుభవిస్తుంటే మాత్రం నిజంలాగే ఉంది. మరి మమ్మల్ని ఎవరో కిందకు తోసేస్తున్నట్లుగా అడుగడుగునా మేము ఉక్కు కడ్డీలతో తూలి ముందుకు పడకుండా ఆపుకుంటూ గడ్డపారల్లాంటి మంచు గొడ్డలని నేలలో గుచ్చి మా వేగాన్ని అదుపు చేసుకుంటూ అంగుళం ఆచితూచి అడుగు వేయాల్సి వచ్చింది. ఇలా 4-5 గంటల ప్రయాణించాలంటే అరికాలి మడమల నుంచి కూడా మోకాలి వెనుక తొడల కింద నరాలు బిగిసి తీసుకొని పోయి కాళ్ళలోని నరాలు కొంకర్లు తిరిగి కాళ్ళు మడత పడకుండా నిటారుగా బిర్ర బిగుసుకొని చచ్చుబడిపోయినట్లుంది. దానికి తోడు విపరీతమైన చలిగాలి విసురుగా కింద లోయలోంచి కుడివైపు నుండి ఎడమ దిక్కుగా వీస్తూ మమ్మల్ని పక్కకు తోసేసి లోయలోకి పడదోస్తుందా అన్నంత భయం వేసింది. అంత చలిగాలి. ఈ కష్టాలు చాలదా అన్నట్లు ఎండ విపరీతమైన వేడితో మా వీపులపైన మండిస్తూ చలి కోసం వేసుకున్న దళసరి స్వెట్టర్లు, చర్మాల వంటి కాన్వాస్ జర్కిన్లు, స్వెట్టర్లు వీపంతాను దిగ చెమటతో తడిసిపోయాయి. అలానే నెత్తిన ఇనప టోపీలు ఎండకి వేడెక్కిపోయి దోసిల పెనంలాగా కాలుతూ ఉంటే గుండ్రంగా తల చుట్టూ చర్మంలో వాతలా పడింది మాకు. అలాగే నెట్టుకుంటూ తడుముకుంటూ 6 గంటల ప్రయాణించేసరికి మాలో ప్రతి ఒక్కరికి కూడా కొన ఊపిరి వచ్చేసింది ఆయాసంతో. దానికి తోడు సాయంత్రం సూర్యాస్తమనం కావచ్చింది. కాసేపటి దాకా ఎండ మాడిపోయే తీవ్రతతో కాసిన వేడి ఉన్నట్లుండి తెర తీసేసినట్లుగా విడిపోయింది. సూర్యుడు ఎత్తైన హిమాలయాల చాటుకు దాక్కొని కృంగిపోగానే ఆ క్షణంలో నీలంగా కొండ శిఖరాల కీనీడలు మా దారికి ఏటవాలుగా వ్యాపిస్తూ లాంతరు చేతిలో పట్టుకొని నడిచేవాడి కాళ్ళ దగ్గర నీడలాగా కుడి నుంచి ఎడమవైపు చక్రాకారంగా తిరుగుతూ 1 గంటలో ఎదురుగుండా మేము దిగబోయే లోయ మీదకు వ్యాపిస్తూ ఉంటే ముదురు నీలరంగు ఛాయతో నిండిపోయింది. అలా చూస్తుండగానే వైలెట్లోకి ముదురు వంగపండు రంగులోకి మారుతూ ఎదురుగా హిమాలయ శిఖరాలు దూరాన బంగారు కాంతితో మిరిముట్లు గొలిపిన సాయంత్రం సంధ్య వెలుగులో కరిగించిన బంగారంలా మెరిసిపోతున్నాయి. పక్కనే నీలం, ఆకుపచ్చ, ఊదా రంగులతో వాటి నీడలు ఆ లోయకు వెనకాతలుగా ముదురు నెమలి పెంచం రంగుతో ప్రతిబింబించాయి. అలా రాత్రి కావస్తున్న నీలాకాశం క్షణానికి రంగును మార్చేసుకుంటూ చివరికి సిరా రంగుతో ముదురు నీలవర్ణంతో ప్రకాశించింది. ఆహా, ఏమి ఈ ప్రకృతి చిత్రకారుడి రంగుల కలయిక చూశారా అంటూ ఆ బంగారు శిఖరాల రంగురంగుల వెలుగు నీడలతో కన్నులు చెదిరే పంచరంగుల చిత్రంలా ఉంది ఈ దృశ్యం అంటూ చిత్రకారుడైనటువంటి నికోలన్ రోరిచ్ రాతి శిల్పంలా నిలబడిపోయి ఆశ్చర్యంతో ఆ అందమైన ఆ దృశ్యాన్ని తన్మయత్వంతో చూస్తూ, అతడు సహజంగానే చిత్రకారుడు మరి, అలా చూసుకుంటూనే మైమర్చిపోయాడు. క్షణంలో భగవంతుడు చిత్రించినటువంటి రంగురంగుల చిత్రాన్ని అలా ప్రతి క్షణం రంగులు మార్చుకుంటూ ఒక నెమలి పురువిప్పి నాట్యం చేస్తున్నట్లుగా సమ్మోహనకరమైన అందంతో ప్రకృతి ఎటువంటి వారికైనా హృదయాన్ని పులకింపజేస్తుంది మరి. ఇక చిత్రకారుడి హృదయం అయితే గంతులు వేసేసి నాట్యం చేయడంలో ఆశ్చర్యమేముంది ఇంకా. అయ్యా, మీరు చిత్రకారులు, రంగుల కలయికను ఎంతగానైనా మెచ్చుకోగలరు. కానీ మేము విపరీతమైన చలిని మాత్రం ఇలా అకస్మాత్తుగా కింద నుంచి కాళ్ళలోకి వ్యాపించే కాళ్ళ తిమ్మిరిని మెచ్చుకోలేకపోతున్నాం.
మీరు చెప్పిన దృశ్యాన్ని చూస్తూ కనుక ఇలాగే కూర్చుంటే మా వెంటి వాళ్ళు దబ్బున తూలి తలక్రిందులుగా ఈ యగాధంలోకి తోడ్పడడం ఖాయమన్నాడు సహజంగానే సుఖప్రాణుడైనటువంటి వైష్ణవ బ్రాహ్మణుడైన శ్రీనివాస చక్రవర్తి బిక్కముఖం పెట్టుకొని మరిని. ఆశ్చర్యంగా అందరం వెనక్కి తిరిగి చూసాం. అందరికంటే వెనక్గా నిలబడి ఉన్నాడు ఆ ప్రయాణంలో వెనకబడిన చక్రవర్తి. అతను కష్టపడలేడు అక్కడ అసలు. ఏదో ఆసక్తి కొద్దీ మా బృందంలో చేరాడు కానీ తేలిగ్గా ఇట్టే అలసిపోతూ ఉంటాడు ఆయన. ఇంతలో మాలో ఇద్దరు మిత్రులు వెనక్కి వెళ్ళి ఆ యొక్క శ్రీనివాస చక్రవర్తిని జగదీష్ చంద్రబోసును బెంగాలీ బ్రాహ్మణైనటువంటి మేఘనాథ్ సాహాను కూడా సాయంగా ఉండి జతగా నిదానంగా ఆసరా ఇస్తూ చివరికి ఎలాగో అలాగా కొండ దింపి లోయలో నిలబడ్డాం. మా ఎదురుగా కుక్కలు భయంకరంగా అరుస్తూ మా మీదకు దూసుకు వచ్చాయి. అవి మామూలు ఊరుకొక్కలు వంటివి కావు. కొండలలో షేర్పాలు గొర్రెల మందను రక్షించుకోవడానికి రాత్రిళ్ళు తోడేళ్ల ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి పెంచినటువంటి వేట కుక్కలంటవి. వాటిని దేశీయ భాషలో రేచి కుక్కలు అంటారట. అలా మా మీదకు ఎగురుతూ భయంకరంగా మరుగుతున్నటువంటి ఆ కుక్కలను చూస్తూ మేమంతా అలాగే నిలబడిపోయాం, ముందుకి వెనక్కి అడుగులు వేయకుండా. ఇవి వేట కుక్కలు, ఎవరు కదలకండి, వాటి యజమాని పిలుస్తానంటూ షేర్పాలతో బాగా పరిచయం ఉన్నటువంటి నికోలస్ రోరిచ్ గబగబా ముందుకు నడిచి షేర్పాల భాషలో పోట్లాడుతున్నట్లుగా గందరగోళంగా ఏదో మాట్లాడాడు. మా చెవులకు అది ఆ కుక్కల భయంకర గర్జనలాగే వినిపించింది. అది కూడా కానీ ఫలితం వెంటనే కనిపించింది. కొండజాతి షేర్ప గొర్రెలను తోలుకుంటూ తన చేతిలోని ఎత్తైన కర్ర నేలకు తాకిస్తూ ఆ కుక్కలను చూస్తూ బూతులు తిట్టసాగాడు. అవి మరుక్షణమే ప్రశాంతంగా చెవులు వాల్చి తోకలాడించేసుకుంటూ మా చేతిలో కాళ్ళు నాకటం మొదలుపెట్టాయి. కానీ అవి ఎంత ప్రేమ చూపించినా సరే అందరికీ కడుపులో బెదురుగానే ఉంది. లేని ధైర్యం నటించుకుంటూ వాటిని పలకరింతకు ఎటూ స్పందించకుండా వెడల్పుగా నవ్వుతున్నట్లుగా, ఇబ్బందిగా మొహం పెట్టి నవ్వుతున్నట్లుగా నిల్చున్నాం. ఇలా సాహసయాత్రికులమంతా కూడా లోయ దిగువ భాగానికి చేరుకున్నాము ఆ సాయంత్రానికల్లా. ఇక 13వ అధ్యాయం, వెళ్ళాల్సిన మార్గమేది. మేము చేరుకున్నది ఒక లద్దాఖీల గ్రామం. మా గ్రామం. కానీ దానిలో నేపాలీలు, భూటాన్ వాసులు, సిక్కిం వారు నివాసం ఉంటారు. అందులో ఎక్కువ మంది బౌద్ధ మతస్థులే. గ్రామంలోకి ప్రవేశించి ఓ రచ్చబండ వంటి ఎత్తైన అరుగు మీద ఒక విచిత్రమైన మత చిహ్నం లాంటిది గుర్తు చూశారట వాళ్ళు. అది ఎవరో చిత్రకారుడు తయారు చేసినటువంటి నమూనాలాగా అడుగున నలుపలకల అరుగు, దానిపైన గుండ్రటి గోళాకారము, దాని మీద అర్ధచంద్రాకారం గుర్తు, దాని మధ్యలో ఓ గుండ్రని చంద్రబింబం వంటి చిహ్నం వేసి ఉన్నాయి. దాని వంకే తేరుపార చూస్తున్న మా మిత్ర బృందాన్ని చూస్తూ లామా మహాశివుడు అడిగాడు మమ్మల్ని, ఏమిటలా చూస్తున్నారు వింతగా? దీనిని ఎప్పుడు చూడలేదా మీరు? ఇది ఇక్కడ ఈ హిమాలయ పర్వతాలలో తరచూ కనిపించే కర్టన్ అనే దైవ చిహ్నము. ఇది ఈ సమస్త సృష్టికి ఆధారభూతమైన పంచతత్వాలను సూచించేదే ఆధ్యాత్మిక చిహ్నము అని చెప్పాడు అతను. ఆ తర్వాత దాని గురించి ఇంకా ఇలా వివరించాడు. ఈ గుర్తుకు అరుగులాగా చతుష్కోణాకారంగా ఉన్న ఇటుక వంటి వేదిక, ఇంకా పంచభూతాల్లోకి స్థూలమైన భూమి తత్వానికి గుర్తు, అర్ధచంద్రాకారంగా ఉండే చంద్రవంక వంటి చిహ్నం జలతత్వానికి గుర్తు, పొడుగ్గా రింగులుగా ఒక మరమేకులా ఉన్నది, అది అగ్నితత్వానికి గుర్తు. ఇక పైభాగంలో గోళాకారంగా తాజ్మహల్ శిఖరం బోర్లించిన గుమ్మటంలా ఉన్నది కదా, అది ఆకాశతత్వానికి గుర్తు. ఈ కార్టన్లు ఈ సృష్టికి చిహ్నాలుగా హిమాలయలో అనేక చోట్ల మీకు కనబడుతూ ఉంటాయి అంటాడు ఆ లామా. దీని కింద ఇక్కడ ఏదో శాసనం వంటి టిబెటన్ భాషలో రాసి ఉన్నది, ఏమిటి దాని అర్థం అంటూ ప్రశ్నించాడు నికోలస్ రోరిచ్. అది రానున్న అవతార బుద్ధుడి గురించిన మూలమంత్రం. దీనిని సంస్కృతంలో ఉచ్చరించాలంటే ఓం మణి పద్మహం అన్న పరమ పవిత్రమైన టిబెటన్ బౌద్ధ మూలమంత్రం ఇది. ఈ కార్టన్ గుర్తు, ఈ మంత్రము తరచూ ఈ హిమాలయాలలో అనేక చోట్ల కనిపిస్తాయి మనకి. రానున్న అవతార బుద్ధుడి గురించిన మూలమంత్రం అంటది అక్కడ రాసి పెట్టి ఉందంట. దాన్ని సంస్కృతంలో చెప్తారంట, అది ఓం మణి పద్మోహం అని చెప్పేసి.
అటువంటి పరమ పవిత్రమైన టిబెటన్ బౌద్ధ మూలమంత్రమే ఈ కార్టన్ గుర్తు అని చెప్తారు. అతను చెప్తారన్నమాట. ఈ మంత్రం కూడా ఎప్పుడు కూడా అలా ఆ హిమాలయాల్లో తరచూ కూడా ఈ మంత్రం వినిపిస్తూ ఉంటుందంట. అలాగే ఆ యొక్క కార్టన్ గుర్తు కూడా కనిపిస్తూ ఉంటుందని చెప్తారన్నమాట. ఇవి అన్ని గ్రామాలలో లేవే మరి అని చెప్పేసి అడుగుతారన్నమాట. ఇవి అన్ని గ్రామాల్లో లేవే, మనం మిగతా వారం రోజుల్లోనూ కూడా దాటి వచ్చినటువంటి అనేక గ్రామాల్లో వీటిని ఎప్పుడు కూడా చూడలేదు. ఏవో నిర్ణీతమైన కేంద్రం వంటి పర్వత శిఖరాల మధ్యనే వీటిని స్థాపించారు గోవలు. దీనికి ఏమైనా అర్థం ఉన్నదా అంటాడు చార్లెస్ బెల్ అనుమానంగా చూస్తూ, ఆరిపోయిన తన పైపును మెల్లి వెలిగించుకుంటూ. సమాధానం కోసం లామా క్షణకాలం మౌనం వహించి అంతా జాగ్రత్తగా గమనిస్తున్నట్లుగా తన చుట్టూ చూస్తూ అంటాడు, ఇది ఒక దేవరహస్యం. హిమాలయ పర్వతాల్లోని కొండ చర్యలు అన్నీ తిరిగి చూసిన వారికి దేశపటం మ్యాప్ మీద వీటిని ఎక్కడెక్కడ దర్శిస్తామో గుర్తులు పెట్టుకుంటూ పోతే అవన్నీ కలిసి ఒక దారిగా ఏర్పడి ఒక నిర్ణయమైన దిక్కుగా చీమల బారులాగా పోతూ కనిపిస్తాయి. ఎందుకిలా? ఇవన్నీ కలిపితే ఏర్పడే దారి వెంట ఈ గుర్తులను కలుపుకుంటూ పోతే ఎక్కడ చేరుకుంటాం? అందరం కలిసి ప్రశ్నించాము ఆసక్తిగా. దీన్ని ఖచ్చితంగా ఎవరూ ఇదమిద్దంగా తేల్చి చెప్పలేం. అలాంటి ప్రయత్నం కూడా ఇంతవరకు ఎవరూ చేసి ఉండరు. అలాగని అనిపించడం లేదు లామా మహాశయ. ఇక్కడ చాలా కాలం నుంచి తరతరాలుగా జీవిస్తున్న వాళ్ళకి వీటి రహస్యాలు తెలియకుండా ఉండవు. కానీ ఈ రహస్యాల గుట్టు విప్పి చెప్పడానికి ఎవరికీ ఇష్టం ఉండదు. కారణం ఏదో నిగూఢమైన దేవరహస్యం వీటి వెనుక ముడిపడి ఉన్నదని నా గట్టి అనుమానం అంటూ అనుమానంగా ఆ గ్రామంలోని గుర్తుల వంక మాకు మార్గదర్శిగా వస్తున్నటువంటి లామా వంక మార్చి మార్చి చూస్తూ అడిగాడు చార్లెస్ బెల్ అనుమానంగా. చివరికి అలెగ్జాండర్ రోట్విచ్ కూడా ఇలా అంటాడనమాట. అలెగ్జాండర్ రోట్విచ్ కూడా ఇలా అన్నాడు, నేను రష్యా నుండి రాయబారిగా భూటాన్కు, సిక్కింకు, లదాఖ్కు ప్రయాణించాను చాలాసార్లు. అనేక చోట్ల ఇలాంటి ఆధ్యాత్మిక చిహ్నమైన గుర్తులు, స్తూపాల వంటివి ఇంకా పెద్దవి కట్టబడి ఉన్నాయన్నట్లు గమనించాను. కానీ అన్ని చోట్ల ఇలా లేవు. ముసలి బౌద్ధ భిక్షువులను, లామాలను ప్రశ్నించాను. కానీ అందరూ కూడా ఇలానే సరైన సమాధానం చెప్పడానికి ఇష్టపడరు. బహుశా దీని అంతటి వెనుక ఏదో నిగూఢమైన రహస్యం ఉండాలి. అంతేకాదు అదేదో మత సంబంధమైన ఆధ్యాత్మిక రహస్యమో లేక దేవరహస్యమో. అది కాకపోతే ఏదైనా భవిష్యత్తులో జరగబోయే రానున్న కాలంలోని భవిష్యాల జోస్యాలకు సంబంధించినటువంటి దేవరహస్యమైన అయి ఉండాలి అంటాడు అతను. అప్పుడు బయటపడ్డాడు లామా మహాశయుడు. ఇంతవరకు మీరే గ్రహించారు గనుక నాకు తెలిసింది చెబుతాను. ఇలాంటి గుర్తులు 3 గ్రామాలకు ఒక చోట 4 బజార్లు కలిసే చోట ఒక దేవతా విగ్రహము ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అదేమిటని అడిగితే అది రానున్న మైత్రేయ బుద్ధుడి విగ్రహం అని చెబుతారు. ఆయన భవిష్యత్తులో అవతరించబోయే జ్ఞానబుద్ధుడు అని, ఈ కలియుగాంతానికి ఆయన అవతరిస్తాడని ఇక్కడ మంచు కొండల మీద ఎంతకాలం నుంచో ప్రజలు నమ్మే గాఢమైన విశ్వాసం. కానీ నాకు సందేహం కలుగుతుంది అనుమానంగా ప్రశ్నిస్తూ చార్లెస్ బెల్ అడుగుతాడు, మీరు చెప్పినట్లు ఇవన్నీ భవిష్యత్తులో రాబోయే బుద్ధదేవుని అవతారమైన మైత్రేయ బుద్ధుడి విగ్రహాలు అనుకుంటే ఈ విగ్రహాలకు ఇలా 4 చేతులు కనిపిస్తాయి కదా. మరి 4 చేతులు సామాన్యంగా విష్ణుమూర్తి అవతారాలకే ఉంటాయి. ఇవన్నీ కలిపి ఆలోచించగా ఈ విగ్రహాలు ఈ కలియుగాంతానికి అవతరించే కృష్ణు భగవానుని దశావతారాల్లో ఆఖరిదైనటువంటి కల్కి భగవానుని అంటే శంబలా ప్రభు విగ్రహాలై ఉండాలి. నిజంగా చెప్పండి లామా మహాశయ, ఏదీ దాచకుండా అంటూ హిమాలయాలలో కులు లోయను తన మకాముగా చేసుకొని నివసిస్తున్న రోరిచ్ మహాశయుడు ప్రశ్నించాడు సాలోచనగా. మీరు చెప్పిన కారణాలను బట్టి చూస్తే నిజమని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మంచు కొండలలో నివసించే ప్రజలు శంబలా ప్రభువు భవిష్యత్తులో అవతరిస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని నమ్ముతారు. నమ్మటం మాత్రమే కాదు, పరుగురు వెళ్ళిన తమ బంధువు ఇంటికి తిరిగి వస్తాడన్న అంత భరోసాతో, అంతటి ధైర్యంతోనే ఉంటారు. ఈ శంబలా ప్రభువు భూమికి తిరిగి వస్తాడని, ఆయన అవతరించగానే ప్రపంచంలోని మతాలన్నీ కలిసిపోయి ఒకే ఒక మతంగా మహాసత్యం మాత్రమే మిగులుతుందని పూర్వకాలం ఋషుల భవిష్యాలలో రాసి ఉందట. అలా మాట్లాడుతూనే నడుస్తూ ఆ గ్రామం నడిబొడ్డున ఉన్న ఒక బౌద్ధ దేవాలయం ముందుకు చేరుకున్నాం. ఎత్తైన గోపురం లాంటి శిఖరంతో బోర్లించిన ఓ పెద్ద గంట వంటి ముఖద్వారం చూస్తే అది ఒక బౌద్ధ దేవాలయం.
వాకిట్లో ఆ మహాద్వారానికి రెండు వైపులా ముష్టివాళ్ళు అడుక్కునే భిక్షుకులు కూర్చొని ఉన్నారు. దేవాలయం ముందు వీధికి రెండు వైపులా రకరకాల వస్తువులు అమ్మే దుకాణాలు బారులు తీర్చి రెండు వరుసల్లోనూ ఉన్నాయి. అందులో జపమాలలు, గంటలు, టిబెటన్ దీపారాధన ప్రమిదలు, శంఖములు, స్ఫటికములు అమ్మే దుకాణాలు, వాటి మధ్యనే మరుగుతున్న బాయిలర్ వంటి పాత్రలో వేడి టీ కలుపుతున్న టీ షాపులు కూడా ఉన్నాయి. వీధిలో టిబెటన్ స్త్రీలు చేతిలో జపం చేస్తూ పకీర్లు తిప్పే ఇరుసు వంటి ప్రార్థనా యంత్రం తిప్పుతూ పట్టుకుని వెళ్తూ ఉన్నారు. మరికొందరు చేతిలో జపమాలను వేగంగా తిప్పుకుంటూ మౌనంగా నడుస్తున్నారు. అది ఒక ప్రాచీన బౌద్ధ దేవాలయమని తెలిసింది. దాని ఆకారము కంటే శిల్పం తీరు, ఆవరణలోని కట్టడాల వాస్తు చూస్తే అది టిబెటన్, హిందూ, నేపాలీ దేవాలయాల కలగలుపు వాస్తును పోలి ఉన్నది. అప్పటికే బాగా సాయంకాలం పొద్దువాలిపోయింది. చీకటి కూడా చిక్కబడుతున్నది నీలంగా. వీధుల్లో చల్లటి చలిగాలి వీస్తున్నది. ఆలయంలో ఎక్కడైనా రాత్రి గడపడానికి ఆతిథ్యం లభిస్తుందేమో అనుకుంటూ లామా మహాశయుడు సాయంతో గుడిలోని పూజారులను కలిశాం. వాళ్ళు మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్న యాత్రికులమని గమనించి ఆ రాత్రికి బస మాకు భోజన సదుపాయము చేయడానికి సంతోషంగా అంగీకరించారు. సామాన్యంగా హిమాలయ పర్వతాల్లో ఎంత భేదవాళ్ళైనా సరే అతిథులు వస్తే గనక ఎంతో గౌరవంతో ఆహ్వానిస్తూ ఉంటారు. తమకు కలిగిన దాంట్లోనే తృప్తిగా భోజనం పెట్టి చక్కగా వెచ్చగా చలి కాచుకునే పొయ్యితో పాటు దళసరి రజాయి, రాత్రికి బస, భోజనము తప్పక లభిస్తుంది. వీరి ఆతిథ్యంలో అలాగే మాకు అట్టే ప్రయత్నం లేకుండానే ఆ రాత్రికి బస, భోజన వసతి, చలిమంటకు అడవుల్లో కొట్టి తెచ్చిన దొంగలు లభించాయి. అప్పటికే బాగా అలసిపోయిన మాకు ఆతిథ్యంతో పాటు ప్రాణాలు లేచి వచ్చినట్లయి అందరం మా సామాన్లు అన్నీ కూడా అక్కడే గదుల్లో సర్ది పెట్టేసుకొని రాత్రికి బస చేయడానికి సిద్ధపడుతున్నాము సందడిగా. ఎవరికి వారు బడలికతో అలసిపోయిన మా శరీరాలని విశ్రాంతి కోసం జార్లా పడి హాయమంటూ అన్నీ మర్చిపోయాం. ఆ తర్వాత 1-2 గంటలలో మాకు వంటలు పూర్తి కావచ్చినాయి. మమ్మల్ని భోజనానికి సిద్ధం కమ్మని పిలుపు వచ్చింది. పనివాడు తెచ్చిన ఉడుకు నీళ్లతో చేతులు ముఖం కడుక్కొని వేడినీళ్లతో నోరు పుక్కిలించుకొని దుమ్ము కొట్టుకున్న బోట్లను విడిచి టిబెటన్ గృహస్థులు ఇండ్లలో ధరించే చెప్పులు వంటివి కాళ్ళకు వేసుకొని అందరం భోజనానికి సిద్ధమయ్యాం. మా అందరి అలసటను, ఆకలిగా ఉండటాన్ని గమనించి వంటలు త్వరగా పూర్తి చేసి వేడివేడిగా వడ్డన సిద్ధం చేసి భోజనాలకు లెమ్మని పిలిచారు. అదేమీ బ్రహ్మాండమైన విందు భోజనం కాదు కానీ అలసిపోయిన మాకు కడుపులో ఆకలి దంచేస్తున్నందున కడుపు నిండా వేడిగా పుష్టినిచ్చే ఆహారం తిన్నంత పుష్కలంగా వడ్డించారు సంతోషంగా. భోజనాలలో వంటకాలతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా మాకు కొండలలో లభించే బాదం, అక్రోట్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ పెద్ద చెక్క డేక్షాలలో తెచ్చి మా ముందు పెట్టారు. క్షణాల మీద ఖాళీ చేసేసాము. ఆ తర్వాత యాపిల్ పండు, అలాగే ఏప్రికాట్లు అంటే కమలా పండ్ల రసం తేనెతో కలిపి వెచ్చగా తాగడానికి ఇచ్చారు. దీనితో అలసట పటాపంచలైపోయింది. అలా ఓ గంట సేపటిలో అందరం భోజనాలు ముగించుకున్నాం. వేడివేడి టిబెటన్ టీ తాగుతూ మా పడకల వద్ద చేరుకున్నాం విశ్రాంతి కోసం. ఉదయమే గమ్ గమ్ అనే పెద్ద ధ్వనితో ఆలయంలోని గంట మోగితే మెలకు వచ్చింది. వెంటనే మా ప్రయాణాలకు అందరం కూడా ముందు సిద్ధం కావడం మొదలుపెట్టాం. హాలు మధ్యలో ఒక వెడల్పాటి టేబుల్ మీద మేము ప్రయాణం చేసే కొండల, లోయల చిత్రపటం ప్లాన్ తెరిచి దారిలో మేము దాటి వచ్చిన బౌద్ధాలయాలు, విగ్రహాలు, కార్టెన్ల వంటి గుర్తులు కనిపించిన గ్రామాలన్నీ కూడా ఈ దేశ చిత్రపటంలో గమనిస్తూ గుర్తు వేస్తూ చర్చ చురుగ్గా సాగుతున్నది. మనం నడిచి వచ్చిన హిమాలయ పర్వతాల దిక్కులను చూపే పటం ఇదిగో ఇది మనం దాటి నడిచి వచ్చిన పర్వతాల్లోని కొండదారి. ఇక్కడ మనం విగ్రహాలు, కార్టెన్ గుర్తులు చూసాం. ఇలా ఇంకా దిగువకు వెళితే డార్జిలింగ్కు పోయే దారి వస్తుంది. అక్కడి నుండి ఇలా కుడివైపుకు వెళితే మాండు రాజభవనం చేరుకుంటాం. అక్కడి నుంచి ఇదిగో ఈ కనిపించే ఘాట్ రోడ్లో చియాస్ నది వెంబడి ఇలా మనం ప్రయాణించవచ్చు. అక్కడి నుండి ఇదిగో ఈ కనిపించే ఘాట్ రోడ్లో చియాస్ నది వెంబడే ఇలా మనం ప్రయాణించి వచ్చాం. ఇదిగో ఇది పఠాన్ కోట్ అంటే మేము ఇంతవరకు నడిచి వచ్చిన దారిని చూపిస్తూ అందరికీ తెలిసిన మళ్ళీ అంతా లామా మహర్షితో చర్చించుకుంటున్నాం. మేము సరైన మార్గంలోనే వెళ్తున్నామా లేదా అని చెప్పేసి. ఇంతవరకు మనం నడిచి వచ్చిందంతా కూడా బాగానే ఉన్నది.
ఇంకా వెళ్ళాల్సిన మార్గం ఏది, అదే తేలాలి అన్నాడు నికోలాన్ రోరిచ్ మ్యాప్ను పరిశీలనగా చూస్తూ. మిత్రులారా, హిమాలయాల్లోని శిఖరాలు, లోయలు, బౌద్ధ దేవాలయాలు చూపించే ఈ చిత్రపటం బ్రిటిష్ వారు తయారు చేసిన ప్రభుత్వ పటమా, లేక ప్రాచీన టిబెటన్, భూటాన్ వర్తకులు ప్రయాణించే బండ్లదారులను చూపించే పురాతన చిత్రపటమా అంటూ అందరిలో చర్చ మొదలైంది. ఇందులో హిమాలయాల్లోని రహస్య స్థావరాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, గుహలు, లామా సరీలు గుర్తించబడి ఉన్నాయా లేదా చూడండి. అలా అన్ని వివరాలు గనక ఉంటే ఇది మనం ప్రయాణించాల్సిన గమ్యం గురించి వివరాలతో సహాయపడుతుంది. లేదంటే ఇందులో మనకి తెలిసినవే ఉంటాయి, తెలియనివేవీ ఉండవంతే. ఇది మనకేం సాయం అందించదు అనుకుంటూ అందులో గుర్తించిన రహస్య స్థావరాల గురించిన చర్చ మొదలైంది. ఇదిగో ఇవన్నీ మనం దాటి వచ్చిన పర్వత శిఖరాలు. ఇదిగో దిగువకు వెళితే మనం దాటి వచ్చిన కైలాస పర్వతం. దాని పక్కనే ఇదే మానస సరోవరం. ఇదిగో గౌరీకుండం. ఇదిగో ఈ మధ్యగా ముక్కోణాకారంలో గుర్తించినదే ఎవరెస్ట్ శిఖరం. దాని చుట్టూ వంకర టింకరగా గుర్తులుగా కనిపించేదే కొండలలో ప్రయాణించే రహస్య మార్గం. ఈ మార్గంలో ఏవేవి కనిపిస్తాయో వివరాలు జాగ్రత్తగా చిత్రాన్ని పెద్దగా చేసి చూపించే భూతద్దంలో చూడాలనుకుంటా. ఎవరికి వాళ్ళు ఆ టేబుల్ అంతా పరుచుకున్న కాన్వాస్ గుడ్డపై గీసిన హిమాలయ పాదపీఠంలోని దారులు, కొండలు చూపే పెద్ద చిత్రం ఒకటి చూపుడు వేలుతో పటంలోని దారిని గుర్తిస్తూ చార్లెస్ బెల్ చెప్తూ ఉంటాడు. గుర్తిస్తూ మళ్ళీ చార్లెస్ బెల్ మళ్ళీ చెప్తున్నాడు, ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నామంటూ మేమున్న బౌద్ధ దేవాలయం నిలబడి ఉన్న చోటును చిత్రంలో చూపించాడు అందరికీ. చాలామందికి అప్పటిదాకా మనస్సులో పీకుతున్న సందేహం పోయి మనం సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నామన్న ధైర్యం కలిగింది ప్రతి ఒక్కరికి. ఇక మనం వెళ్ళాల్సిన మార్గం, మనం అనుసరించాల్సిన దారి, మనం ఏ దిక్కుగా వెళతామో, ఎలా వెళితే దగ్గర దారి వస్తుందో, ఎటు నుంచి పోతే కొండలు ఎక్కటంలో సులభంగా శ్రమ లేని దారి కోసం వెతుకుతూ చర్చించసాగాము ఆసక్తిగా, వేడివేడిగా. ఇక 14వ అధ్యాయం.